హలో ఎవ్రీవన్, ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వచ్చా. ఈ ప్లేస్లో ఏమేమి ఉంటాయో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది జర్మనీలో కాన్స్టెన్స్ అనే ఒక ప్లేస్. ఇక్కడ మనం డిఫరెంట్ సీ యానిమల్స్ని చూడొచ్చు. ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఈచ్ పర్సన్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 20 euros, అంటే ఇండియన్ రూపీస్లో 2000 రూపీస్. సేమ్ టికెట్లోనే మనం రెండు చూడొచ్చు. ఒకటి సీ లైఫ్, రెండు నేచర్ మ్యూజియం. ఇక్కడ సీ లైఫ్లో మనం డిఫరెంట్ ఫిషెస్ని, సీలో ఉండే డిఫరెంట్ యానిమల్స్ని ఇక్కడ చూడొచ్చు. సో నాతో పాటు మీరు కూడా ఈ సీ యానిమల్స్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తా. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇది నార్మల్ కంటిన్యూ ఎక్వేరియంలా లేదు, డిఫరెంట్ ఒక స్టేజెస్లా ఉంది. అంటే ఒక స్టేజ్లో ఇది, ఒక స్టేజ్లో ఇది అన్నట్టు మనకి స్పెసిఫిక్గా చెప్పినట్టు ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఓన్లీ మనం డిఫరెంట్ ఆ ఫిషెస్ని చూస్తూ ఉండటమే కాకుండా ఇక్కడ ఒక స్టాంప్ ప్యాడ్లా ఇచ్చారనమాట. అంటే కిడ్స్కి ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ స్టాంప్ ప్యాడ్ మీద మనకు ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద మనం ఆ స్టాంప్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇది కిడ్స్కి, బట్ నేను కూడా తీసుకొని యూస్ చేశాను. అండ్ ఇవే కాకుండా అక్కడున్న చిన్నపిల్లల్ని ఎంగేజ్ చేయటం కోసం అక్కడ కలరింగ్ బుక్స్, 3D అక్వేరియమ్స్, 3D వాటర్ ఫాల్స్, వాళ్ళు కలర్ చేసిన డ్రాయింగ్స్ని అక్కడ ఒక మ్యూజియం లాగా, ఒక వాల్ లాగా స్టిక్ చేశారనమాట. యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయ్యింది. అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇలా 3D వాటర్ గేమ్స్ లాగా, వాటర్ లాగా ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలా ఇక్కడ ఓన్లీ సీ యానిమల్స్ని చూడటమే కాకుండా ఇలా 3D ఎఫెక్ట్స్తో ఇలా ఉండేసరికి ఉన్న వాళ్ళంతా చాలా ఎంగేజ్ అవుతారనమాట. అలా ఈచ్ స్టేజ్కి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓన్లీ ఆ ఫిషెస్ని చూడటం కాకుండా ఇలా డిఫరెంట్ గేమ్స్లా డిఫరెంట్గా ఉండేసరికి చాలా నెక్స్ట్ ఏంటి అన్నట్లు ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సీ యానిమల్ అని చెప్పా కదా. ఇక్కడ చూస్తే ఒక ఫిష్ ఉంది. ఆ ఫిష్కి ఐస్, లిప్స్, ఎవ్రీథింగ్ లైక్ అంటే హ్యూమన్ ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో అక్కడ అది అట్రాక్టివ్గా ఉంది. అండ్ మళ్ళీ ఇది వచ్చేసి ఒక వాటర్కి గ్లోబ్లా అనమాట. మనం ఆ గ్లోబ్లో నుంచి చూస్తే దాని లోపల ఏంటి అన్నది చాలా క్లియర్గా అట్లా ఉందన్నమాట. సో ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇలా చూస్తూ ముందుకెళ్తుంటే ఇక్కడ ముందు వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ ఉంటుంది, అదే పెంగ్విన్స్ అనమాట. అక్కడ పెంగ్విన్స్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడే ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. సో ఈ పెంగ్విన్స్ దగ్గర మాకు చాలా టైం పట్టింది. ఈవెన్ వీడియో తీసుకోవడానికి కూడా చాలా టైం వెయిట్ చేసి తీసుకున్నాం, అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. సో ఇలా ఈ పెంగ్విన్స్ని అన్నీ చూసుకుంటా మనం బయటకు వెళ్తే మనకి ఎగ్జిట్ అవుతాం అనమాట. ఈ సీ లైఫ్కి ఎగ్జిట్ అవుతాం. ఈ సీ లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మనం నేచర్ మ్యూజియంకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఈ నేచర్ మ్యూజియంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్, ఫిషెస్ అన్నీ ఉంటాయి. బట్ ఇవి ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే ఇవి రియల్ కాదు, బట్ ఇట్ సీమ్స్ లైక్ వెరీ రియలిస్టిక్ అనమాట.
సో ఇలా అన్నీ చూస్తూ ఈ బర్డ్స్ యానిమల్స్ అన్నీ చూస్తూ మనం ముందుకెళ్తూ ఉంటే మనకి ఈ నేచర్ లైఫ్ నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. బట్ ఇక్కడ ఎవ్రీ యానిమల్ బర్డ్స్ నేమ్స్ అనేవి ఇక్కడ స్టిక్ చేసి పెట్టారు. ఇవి కానీ కంప్లీట్గా జర్మన్ లాంగ్వేజ్లో ఉండేసరికి ప్రెజెంట్ నాకు జర్మన్ రాదు కాబట్టి నేను ట్రాన్స్లేటర్ యూస్ చేసుకునే చూడాలన్నమాట. సో ఎవరికైతే జర్మన్ వచ్చో వాళ్ళకి ఈజీ ఇది. సో ఇలా కంప్లీట్ చేసుకొని మనం ఎగ్జిట్కి వెళ్తే మనకి ఇంకా ఈ కాన్స్టెన్స్ ప్లేస్లో ఒక బెస్ట్ వ్యూ ఉంటుంది అనమాట. దాన్నే కాన్స్టెన్స్ లేక్ అంటారు. అది చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అది బార్డర్ బిట్వీన్ స్విట్జర్లాండ్ అండ్ జర్మనీ అనమాట. అసలు ఆ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జర్మనీ నుంచి న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూ టూరిజం ప్లేసెస్ చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.